మిత్రులారా నమస్తే. శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం 64వ శ్లోకం నుండి 67వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్యవతిష్ఠతే నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. రాగద్వేష వియుక్తైః, రాగద్వేషాలను వదిలిన వాడికి, రాగద్వేష రహితుడికి, విధేయాత్మ మనస్సును స్వాధీనపరుచుకున్నవాడికి, ఆత్మవశ్యైః ఇంద్రియైః ఇంద్రియాలను స్వాధీనపరుచుకున్నవాడికి, విషయాంచరన్ విషయాల పట్ల ఇంద్రియాలు చరించినప్పటికీ ప్రసాదం అధిగచ్చతి నిర్మలమైన మనస్సు లభిస్తుంది. సాధారణంగా మన భావం ఏమిటంటే ఇంద్రియాలు విషయాల పట్ల, అంటే ఈ జగత్తులో మనకు కనిపించేటటువంటి విషయాలు, అంటే ఇంద్రియం కన్నుంది, రూపము రంగు విషయాలు, ఇట్లా ఇంద్రియాలు ఆ విషయాల పట్ల చరిస్తే మనకు ప్రశాంతమైన చిత్తం లభించదు అనుకుంటాం. అయితే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నాడు అంటే, విధేయాత్మ మనస్సును స్వాధీనపరుచుకొని, ఆత్మవశ్యైః ఇంద్రియైః ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని, రాగద్వేష వియుక్తైః రాగద్వేషాలను వదిలేసి ఉంటే అప్పుడు విషయాలలో చరించినప్పటికీ, అన్నపానాది విషయాలను స్వీకరించినప్పటికీ, విషయాలలో చరించిన ఆ యొక్క మనస్సు నిర్మలంగా ఉంటుంది. ప్రసాదం అధిగచ్చతి ప్రశాంతమైన చిత్తం, నిర్మలమైన మనస్సు లభిస్తుంది. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ఎప్పుడైతే నిర్మలమైన చిత్తం కలిగి ఉంటామో సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే సమస్త దుఃఖాలు నశింపబడతాయి. సమస్త దుఃఖాలు అంటే దుఃఖాల్ని మనం త్రివిధాలుగా చెప్పుకుంటాం. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం. ఆది అంటే మనోవ్యధ దుఃఖము అని, ఆధ్యాత్మికం ఆత్మికం, స్వయంకృతంగా కలిగేటటువంటి దుఃఖాలు ఆధ్యాత్మికం. అవి మానసికమైన శారీరకమైన జబ్బులు ఏవైనా కావచ్చు, తలనొప్పి నుంచి క్యాన్సర్, మానసిక జబ్బులు, ఇవన్నీ తనకు తానుగా స్వయంకృతంగా లభించే మానసిక దుఃఖాన్ని, ఆ దుఃఖాలని ఆధ్యాత్మికం అంటాం. ఆది భౌతికం, భౌతికమైన పరిసరాలు, ఆ పరిసరాలలో ఉండేటటువంటి తేళ్ళు, జెర్లు, పాములు, క్రూర మృగాలు, వీటి వల్ల కలిగే దుఃఖాలు. ఇంకొకడు ఉన్నాడు కలుడు. తల నుండు విషము ఫణికిని వెలయంగా తోకనుండు వృచ్చికమునకున్ తలతోకయనక నుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. పాముకు తలలో మాత్రమే విషం, తేలుకు తోకలో మాత్రమే విషం. తల అని తోక అని నియమం ఏమీ లేకుండా నిలువెల్ల శరీరం అంతా విషం కలిగిన వాడే కలుడు. స్ఖలతి ధర్మాన్ని వదిలినవాడు దుర్మార్గుడు. అలాంటి కలుడు, ఈ కలుని వల్ల ఇట్లా భౌతిక పరిస్థితుల వల్ల, ఆ పరిసరాల్లో ఉండే వ్యక్తుల వల్ల, ఈ విష క్రిముల వల్ల, కీటకాల వల్ల కలిగేటటువంటి దుఃఖాలు ఆది భౌతికం. ఆది దైవికం, దైవవశాత్తు జరిగేటటువంటివి. వరదలు, భూకంపాలు, తుఫాన్లు, అనావృష్టి, అతివృష్టి, ఇలాంటి కారణాల మూలంగా కలిగే దుఃఖాలు ఆది దైవికం. ఇలాంటి ఈ దుఃఖాలన్నీ కూడా
ఎప్పుడైతే నిర్మలమైన చిత్తం కలిగి ఉంటామో అన్నీ తొలగిపోతాయి. ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠతే. అంతేకాదు, ప్రసన్నచేతసః, ఎప్పుడైతే నిర్మలమైన చిత్తం ఉంటుందో అప్పుడు బుద్ధి పర్యవతిష్ఠతే, మన బుద్ధి ఆ పరమాత్ముడిపైన స్థిరంగా నిలుస్తుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా. అయుక్తస్య, ఇంద్రియ నిగ్రహం లేనివాడిని అయుక్తుడు అంటాం. మనస్సంయమనం లేనివాడు, మనస్సంయమనం లేకపోయినా ఇంద్రియ నిగ్రహం లేకపోయినా వాడు అయుక్తుడు. అలాంటి వాడికి బుద్ధి నాస్తి, వివేకమైన బుద్ధి ఉండదు. నచాయుక్తస్య భావన, అలాంటి వాడికి ఆత్మచింతన కలగదు, ఆత్మచింతన ఉండదు. నచా భావయత శాంతి, ఎప్పుడైతే ఆత్మచింతన ఉండదో వాడికి శాంతి లభించదు. అశాంతస్య కుతః సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎట్లా లభిస్తుంది? కాబట్టి సుఖం కావాలంటే శాంతిని కలిగి ఉండాలి, శాంతిని పొందాలంటే ఆత్మచింతన కలిగి ఉండాలి, ఆత్మచింతన పొందాలంటే నిర్మల బుద్ధి ఉండాలి, నిర్మల బుద్ధి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం అలవడాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే. ఇంద్రియాలు విషయాల వెంట పరుగులు తీస్తూ ఉంటాయి. శబ్దాది విషయాలను ఇంద్రియాలు అనుసరిస్తాయి, ఇంద్రియాలు గ్రహిస్తాయి. అలాంటి ఇంద్రియాలను యత్ మనః అనువిధీయతే, మనస్సు గనక అనుసరిస్తే, విషయాసక్తమైనటువంటి ఇంద్రియాన్ని మనసు గనక అనుసరించినట్లయితే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. సముద్రములో నావని పెనుగాలి ఎట్లా ముంచేస్తుందో అలా విషయాసక్తమైన ఇంద్రియాన్ని అనుసరించిన మనస్సు హరతి ప్రజ్ఞ, మన యొక్క బుద్ధిని, మన యొక్క వివేకాన్ని హరించి వేస్తుంది. ఫలితంగా మళ్ళీ మనం కూడా సంసార సాగరంలో మునకేయాల్సి వస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, మనోనిగ్రహం కలిగి ఉండాలి, మనస్సుకు వివేకం నేర్పాలి. ఇంద్రియాలను అనుసరించాలనా లేదా, అంతే తప్ప ఇంద్రియాల వెంట మనస్సు పరుగులు తీస్తే మనకు మిగిలేది శోకమే. కాబట్టి అర్జున, మనోనిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించు, అప్పుడే మోక్షానికి అర్హుడవుతావు. మిత్రులారా, తర్వాతి శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.